దేవుని నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. యోబు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనము చదువుకుందాము. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. యోబు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించినటువంటి వాడు. దేవుడు అంటే ఎన్నో భయభక్తులు కలిగినటువంటి వాడు. చెడుతనాన్ని విసర్జించి న్యాయంగా, నీతిగా, ఎంతో యథార్థతతో జీవించినటువంటి వాడు. దేవుడే యోబు విషయంలో అపవాది ఎదుట సాక్ష్యం చెప్పినటువంటి పరిస్థితిని యోబు కలిగినటువంటి వాడు. అంతగా యోబు మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వాడు. అలాంటి యోబే ఇక్కడ ఏది వచ్చినని నేను బహుగా భయపడితినో అంటే యోబు కూడా భయపడ్డాడు, ఏదో సంభవిస్తుందని. యోబు కూడా భీతి అనేది కలిగింది, ఏదో జరుగుతుంది అని. ఏమని ఆయన భయపడవచ్చు, ఏది జరుగుతుందనే భీతి కలిగి ఉండొచ్చు. యోబు జీవితంలో దేనికి కొదవలేదు, సమస్తం ఆయన కలిగి ఉన్నాడు. చక్కటి భార్య, కుమారులు, కుమార్తెలు, మరి వేల సంఖ్యలు ఆయనకు పశువులు, మరి భూములు, వాటిని చూసుకొనుటకు పనివారు, ఎంతో సంపన్నపరుడు. ఆ కాలంలో యోబంత సంపన్నపరుడు ఇంకెవ్వరు లేరు. అంతగా ఆయన దేనికి కొదవ లేకుండా సమస్తమును కలిగినటువంటి విధానంలో ఆయన జీవిస్తున్నాడు. అలాంటి యోబు ఏమని భయపడి ఉండొచ్చు అని మనం ఆలోచన ఒకసారి చేసినట్లయితే, ఒకవేళ తనలో తానే ఈ రీతిగా భయపడి ఉండొచ్చు. అయ్యో, నాకు ఏమైనా బాధలు వస్తాయేమో, నాకేమైనా అనుకోనని విపత్తులు, అనుకోనని విషాదం ఏమన్నా సంభవిస్తుందేమో, నా భార్య ఏమైనా నాకు దూరం పోతుందేమో, లేదా నా పిల్లలకు ఏదైనా అపాయం సంభవిస్తుందేమో, లేదా నా పశువులను ఎవరైనా తోడుకొని వెళ్తారేమో, లేదా నా భూములు ఎవరైనా ఆక్రమించుకుంటారేమో, నాకే ఏదైనా అనారోగ్యం సంభవిస్తుందేమో, ఇలాంటి భయాలు ఆయనలో కలిగి ఉండొచ్చు. ఒకవేళ అవి రాక మునిపే, మరి తన జీవితంలో ఇలాంటి విపత్తు రాక మునిపే మరి ఆయనలో సంతోషం, ఆయనలో ఉన్నటువంటి దేవుని కృప వలన ఆయన పొందుకున్న సంరక్షణ జీవితాన్ని ఆయన గడపలేదని మనము ఈ యొక్క వాక్యం ద్వారా అర్థం చేసుకోగలము. తనకు కానీ, తన కుటుంబానికి కానీ, తన భార్య పిల్లలకు కానీ, తనకు కలిగినటువంటి వాటికి కానీ ఏదైనా ఎప్పుడైనా సంభవిస్తుందేమో అనేటువంటి భయంతో ఆయన ఆందోళన చెంది ఉంటాడు. కాబట్టి దానిని నివారించడానికి, ఒకవేళ వస్తుందేమో అని ముందే ఊహించి మరి ఒకవేళ ఆ బలులు కూడా ఆయన మరి అర్పించి ఉంటాడు. మొదటి అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, మరి ప్రతి ఉదయం అరుణోదయం ప్రాతకాలంన మరి తన యొక్క కుమారుల నిమిత్తం, తన యొక్క కుటుంబస్తుల నిమిత్తము ఆయన మరి ఎక్కడ వారి హృదయంలో పాపమును వారు మరి కలిగి ఉండి దేవునికి దూరంగా జీవిస్తారేమో, దేవునికి దూరం అయిపోతారేమో, ఆత్మీయ స్థితిలో మరి పడిపోతారేమో అనేటువంటి పరిస్థితిని ఆయన ముందే ఎరిగి మరి బలులర్పించిన వాడుగా కూడా ఉన్నాడు. అలాంటి యోబు మరి ఇలాంటి భయాలను కూడా ఆయన కలిగి ఉన్నాడు. అయితే యోబు ఏదైతే ఆలోచించాడో, ఏది వస్తుంది అని ఆయన భయపడ్డాడు, అదే ఆయనకు వాస్తవానికి ఇక్కడ సంభవించింది. తన యొక్క భార్య దూరమైంది, తన యొక్క పిల్లలు చనిపోయారు, తన యొక్క పశువులు వేరే వాళ్ళు మరి తోడుకొని పోయారు, తన యొక్క ఆస్తి పోయింది, తన పని వాళ్ళు పోయారు, తనకున్నటువంటి మంచి ఆరోగ్యం కూడా మరి కోల్పోయాడు. ఇప్పుడు ఎంతో దురవస్థలో ఆయన జీవిస్తున్నాడు. రిక్తునిగా, సమస్తాన్ని కోల్పోయిన వానిగా ఆయన ఉన్నాడు. అయితే మన జీవితాలలో కూడా చాలాసార్లు యోబు వలె మనం కూడా నెగటివ్గా ఆలోచించి భయపడిపోతుంటాము. అయ్యో, నాకు ఉద్యోగం రాదేమో, అయ్యో నా ఉద్యోగం పోతుందేమో, నాకు ప్రమోషన్ రాకపోవచ్చు, నాకు పెళ్ళి కాకపోవచ్చు, పెళ్ళైన పిల్లలు కలగకపోవచ్చు,
ఒకవేళ మాకేమన్నా అప్పులు ఏమన్నా అవుతాయేమో, నాకేమన్నా సడన్గా ప్రమాదాలు జరుగుతున్నాయేమో, లేదా నాకు సడన్గా ఏదైనా సిక్నెస్ వస్తుందేమో, లేదా ఇంకేదైనా అనుకోనని విధంగా నా బిజినెస్ ఏమన్నా నష్టపోతానేమో, ఈ రీతిగా ఎన్నో విషయాలు మనం భయపడిపోతుంటాము. నాకు ఏదైనా దుఃఖం కలుగుతుందేమో, నేను ఓటమి పాలవుతానేమో, ఏదో రకంగా నా పిల్లలు పరీక్షలు సరిగ్గా రాయరేమో, రాసినా వాళ్ళు పాస్ అవ్వలేరేమో, ఈ ఈ రకమైన భయాలు మనల్ని ఎప్పుడు కూడా వెంటాడుతుంటాయి. ఎప్పుడు కూడా మనము ఈ యొక్క అపవాది విత్తే అబద్ధాలను మనం నమ్ముతుంటాము. ఇవన్నీ దేవుని నుంచి వచ్చేటువంటి భయాలు కావు. ఇవన్నీ కూడా దేవుని నుండి వచ్చేటువంటి ఆలోచనలు కావు. ఇవి దేవుడు నుంచి వచ్చేటువంటి తలంపులు కావు. ఇవన్నీ కూడా అపవాది మన మనసులలో విత్తుచున్నటువంటి అబద్ధాలు. అయితే ఆ అబద్ధాలని మనం చాలాసార్లు నమ్ముతుంటాము. అదే మనకు యోగులా సంభవిస్తుంటాయి చాలాసార్లు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాలలో ఎప్పుడు కూడా ప్రతికూలమైన ఆలోచనలకు, నెగిటివ్ థాట్స్కి ఎప్పుడు మనం చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే మన దేవుడు మరి సత్యవంతుడు. ఆయన ఎప్పుడు కూడా సత్యమే పలుకుతాడు. ఆయన అన్నది నెరవేర్చుతాడు. అదే అపవాది అబద్ధములకు జనకుడుగా ఉన్నాడు. మరి వాడు దొంగ వలె వచ్చి మరి దోచుకోవటానికి, చంపటానికి, నాశనం చేయటానికి వస్తాడు. మన అబద్ధాన్ని దోచుకుంటాడు, మన యొక్క సంతోషాన్ని దోచుకుంటాడు, మన యొక్క ఆనందాన్ని దోచుకుంటాడు, మనల్ని ఆత్మీయ స్థితిలో చనిపోయేలా చేస్తాడు, మనల్ని పూర్తిగా పతన స్థితికి చేరుకునేలా వాడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఇక్కడ యోబు అంత యథార్థవంతుడు, అంత న్యాయవంతుడు, అంత భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించి జీవించిన వాడే అంతగా మరి నెగిటివ్గా ఆయన ఆలోచించి భయపడిపోయాడు. అదే భయమైన జీవితంలో నిజమైందిగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము. మరి మనము యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారంగా, యేసయ్య సత్యవంతుడు కాబట్టి మనము సత్యమునే నమ్ముదాము. ఆయన నీతో ఉంటాను అన్నాడు. ఆయన ఖచ్చితంగా మనతో ఉంటాడు. నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. ఖచ్చితంగా మనల్ని విడువడు, ఎడబాయడు. భయపడకుడి అన్నాడు. మీకు నేను తోడై ఉంటాను అన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో మరి మనము దేనికి భయపడకుండా, మనం దేని విషయంలో భీతి చెందకుండా, యేసయ్య మనకు తోడై ఉన్నాడు, మనల్ని విడువడు, ఎడబాయడు అనేటువంటి గొప్ప నిరీక్షణ, నిశ్చయతతో మనం జీవించుదాము. విశ్వాసంలో ముందుకు సాగుదాము. ఒకవేళ అలాంటి ప్రతికూల పరిస్థితులు ఒకవేళ మనకు ఎదురైనప్పటికీ యోబును దేవుడు విడిచిపెట్టలేదు, మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు, మనకు తోడై ఉంటాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాలలో ఏవైనా భయాలు, భీతి చోటు చేసుకున్నట్లయితే నాయన, మీ యందు విశ్వాసం ఉంచుటకు మరలా వారికి సహాయం చేయండి. దేనికి నీ భయపడకుండా నీవు తోడై ఉన్నావు, నీవు ఖచ్చితంగా దీవిస్తావు, ఆశీర్వదిస్తావు అనే నిరీక్షణతో, నిశ్చయతతో వారు ఉండునట్లుగా నీ కృపను చూపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.